హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ మొయ్యి చేపల పులుసు. దీన్ని నేను ఎలా తీస్తానో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా చింతపండు నానబెట్టి పులుసు కలిపి పెట్టుకున్నాను. తర్వాత బాణల్లో ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను తాలింపు కోసం వడియం వేసుకుంటున్నాను. ఈ వడియం మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ వడియాన్ని మా అమ్మమ్మ తయారు చేస్తుంది. ఈ వడియం చేపల పులుసు వాటిలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందని మా అమ్మ చెప్తుంది. ఈ వడియం వేగాక ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, టమోటా ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకున్నాను. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పులుసు వేసుకున్నాను. ఇందులోనే 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల కారపొడిని వేసుకొని బాగా కలిపి 5 నిమిషాలు ఉడికించుకున్నాను. ఒకవేళ ఉప్పు కారం తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ మెంతుల పొడి వేసుకున్నాను. వీటిని ముందుగా వేయించి పెట్టి పొడి చేసుకున్నాను. తర్వాత కడిగి పెట్టిన చేపలను వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాను. అంతే, చేపల పులుసు రెడీ అయిపోయింది. నేను చేసిన చేపల పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.